ఫైనల్‌గా అట్ ది ఎండ్ ట్రంప్ గారైతే సీజ్ ఫైర్ డీల్ అయితే ఓకే చేయిచ్చేశారు. కాకపోతే ఫుల్‌గా అనేది సీజ్ ఫైర్ అయిందా? ఈ మాట అయితే నేను ఖచ్చితంగా ఒప్పుకోను. ఎందుకంటే ఫుల్‌గా అయితే సీజ్ ఫైర్ అయితే అవ్వలేదు. సీజ్ ఫైర్ చేసిన 2 అవర్స్ తర్వాత కూడా కొన్ని ప్లేసెస్ అంటే అన్ని చోట్ల నుంచి మిలిటరీ వాళ్ళైతే రాలేదు వెనక్కి. ఫలస్తీన్ వదిలి వెళ్ళలేదన్నమాట. కొంతమంది ఇజ్రాయెల్ సోల్జర్స్ ఏం చేస్తారంటే కొన్ని చోట్ల వచ్చేస్తారు బ్యాక్. కొన్ని చోట్ల అక్కడే ఉండి తర్వాత కూడా స్టూపిడ్ ఫెలోస్ తర్వాత మళ్ళీ ఇజ్రాయెల్ ఏం చేసింది తెలుసా? తర్వాత మళ్ళీ బాంబ్ దాడి చేసింది. మళ్ళీ 27 మంది ప్రాణాలు తీసిందండి ఇజ్రాయెల్. స్టూపిడ్ అంటే స్టూపిడ్ వరస్ట్ ఫెలో ఇజ్రాయెల్. ఎందుకంటే ఇలా కోపం రావడం లేదు. మీకు దమ్ముంటే హమ్మాస్ మీద మీకు వగుంటే, మీకు హమ్మాస్ మీద మీకు కోపం ఉంటే వెళ్ళి హమ్మాస్ వాళ్ళని అంతం చేయండి. ఆ పేద అమాయక ప్రజలు ఫలస్తీన్ వాళ్ళు ఏం చేశారు? మీ ఇంట్లో వచ్చి ఏమన్నా మీ ఇల్లులు తగలబెట్టారా? ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. నేనైతే చాలా బాధగా ఉందండి. ఎందుకంటే ఎన్ని రోజుల నుంచి గత 3 సంవత్సరాల నుంచి యుద్ధం జరుగుతూ అమాయక ప్రజల ప్రాణాలు తీసేసిందండి ఇజ్రాయెల్. నెతన్యాహు గాడిని చంపేయాలి ఫస్ట్. ఫస్ట్ వాడిని చంపేస్తే అన్నీ కుదురుకుంటాయి. నాకు ఈ బూతులు వస్తున్నాయి. ఎలాగంటే ఏం చెప్పలేక అంటే ఇప్పుడు నా యొక్క వాయిస్ నేను జస్ట్ వాయిస్ రేస్ చేయగలను అంతవరకే. యుద్ధంలోకి దిగాలనుకుంటే మళ్ళీ కావాలంటే దిగి వేరే లెవెల్ ఉంటుంది మరి. నేనైతే న్యూట్రల్‌గా వీడియో చేస్తున్నాను. ఎందుకంటే చూడండి అమాయక ప్రజలు ఏం చేశారండి ఫలస్తీన్ వాళ్ళు. వాళ్ళ యొక్క భూమిని, వాళ్ళ ప్రాణాలు తీసింది గాక ఎవరో అమాయక ప్రజలు ఎవరో దాన్ని మానవత్వం ఉన్నవాళ్ళు వచ్చి ఏదో ఒక హెల్ప్ చేద్దాం అనుకోని ఫలస్తీన్ దగ్గరకొస్తే వాళ్ళని పట్టుకొని 3 రోజులు తిండి, ఆహారాలు లేకుండా చేస్తారా కొడకలు మీరు? కొడకల్లారా మీ గుడ్డలు ఊడదీసి మీకు కొట్టాలి అట్లా. అలా దెబ్బలు కొట్టాలి మీకి. సరే నేను చిన్న క్లిప్ యాక్టివ్‌గా ఉండాను. ఏదో ఒక కరెంట్ అఫైర్స్ ఈ చిన్న క్లిప్ మీతో షేర్ చేయాలని ఈ వీడియో మీతో పెడుతున్నాను కానీ నాకైతే ఈ వీడియో చేసే ఇంట్రెస్టే లేదు అసలుకి. ఇజ్రాయెల్ చేస్తున్న పనికి ఇజ్రాయెల్ వాళ్ళని స్టాప్ చేయాలి.